తాకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒలుచుకుంటాను. ఒలుచుకున్న తర్వాత కూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాను. దాంట్లోనే ఒక ఆనియన్ వేసాను, అట్లానే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కుక్కర్లోకి యాడ్ చేసి చూసారా, ఈ విధంగా చక్కగా అయితే వేసాను. కుక్కర్లో 5 పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ అన్నీ వేసాను. ఇప్పుడు మనం ఈ కప్పుతో కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఈ కప్తో దీంతోనే వాటర్ అనేది యాడ్ చేస్తాం. చూడండి, 2 కప్పు వాటర్, 2 కప్స్. చూడండి, ఈ విధంగా 2 కప్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మెంతాకు శుభ్రం కడుక్కోవాలి, లేదంటే ఇసుక అనేది ఉంటుంది అనమాట. నేను 2-3 సార్లు దీన్ని క్లీన్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి, మెంతాకు అనేది యాడ్ చేస్తున్నాను. హెల్త్ పరంగా మంచిది మెంతాకు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా మెంతాకు అనేది మనం ఈ విధంగా కడుక్కొని చూడు, వాటర్ చూడండి ఎంత బాగా నీట్గా ఉండే. ఈ విధంగా కడుక్కోవాలి మెంతాకుని. ఇప్పుడు ఒక పెద్ద సైజు, మీడియం పెద్ద సైజు టమాటా కూడా తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజు అంతా చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. చింతపండు, ఇప్పుడు పసుపు, కారము. మనం పచ్చిమిర్చి చేసినా కానీ కారం అనేది వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ కారం, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అంతే అండి. ఈ మూడింటిని పెట్టి, అన్నిటిని పెట్టి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడికించుకుంటాం. చూడండి, నేను కుక్కర్ స్టవ్ మీద పెడతాను. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. 3 విజిల్స్ కుక్కర్ అయితే పెట్టాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకుంటాం అన్నమాట. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గల్లుప్పు కొంచెం వేస్తున్నాను. చూడండి, ఆ విధంగా వేసుకొని ఇప్పుడు దాన్ని మెదుపుకుంటున్నాను నేను పప్పు గుత్తితో. ఇది నాకు ఆన్లైన్లో వచ్చింది పప్పు గుత్తి చిన్నది. చూడండి, ఈ విధంగా మెంతాకు పప్పు, కందిపప్పు పెట్టుకున్నాను చిన్న బౌల్లోకి. చూడండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఈ విధంగా శుభ్రంగా ఈ విధంగా చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. చల్లనీళ్ళు పోసుకోకూడదు, ఎప్పుడు వేడి నీళ్ళే పోసుకోవాలన్నమాట. మన కూరలకి ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద అవసరం వచ్చినా మనం వేడి నీళ్ళే యూజ్ చేసుకోవాలి కూరలకి. అప్పుడే కూర అనేది బాగా చక్కగా మెంతాకు, కందిపప్పు. కూర అయితే నెయ్యి వేసుకొని తింటే, ఎండు చాకు పెట్టుకుంటే టేస్ట్ అట్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఆకు అయితే మెంతాకు, కందిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్